వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభు మీకు వందనాలు. సకల జీవరాశులలో మానవులమైన మాకు మాట్లాడుటకు కృపనిచ్చారు. సకల జీవరాశులు నోరు మాత్రమే కలిగి ఉన్నాయి, కానీ మేము మాట్లాడే గొప్ప కృప కలిగి ఉన్నాము. వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ ఫర్ దిస్. ఈ గొప్ప కృపను మా జీవితంలో వాడుకోవటానికి సహాయం చేయండి. ఈ సమయంలో మా ప్రేక్షకులు విని గ్రహించేటట్లు చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆ మాటతో ప్రారంభం ఈనాటి వాక్య ధ్యానం. 11వ వచనం. ఓ కొరింథీయులారా, ఓ కొరింథీయులారా, అడ్రసింగ్ ద చర్చ్ ఇన్ కొరింథియన్స్. అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. అరమర లేకుండా. We have spoken freely to you, Corinthians. ఇక్కడ నేను నా ప్రార్థనలో పరిశుద్ధాత్మ సహాయంతో నేను అడిగిన మాట ఏమిటి? దేవా, నీవు మానవులమైన మాకు మాటనిచ్చావు, వందనాలు అని చెప్పాను. సకల జీవరాశులకు లేని భాగ్యం మనకుంది. అదేంటంటే ఎ గిఫ్ట్ ఆఫ్ స్పీచ్. మాట్లాడేటువంటి వరం మనకు దేవుడిచ్చాడు. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అరమర లేకుండా చాలా సరళంగా, సులువుగా, ఇష్టపూర్వకంగా, ఏ విధమైనటువంటి ఫిషీ లేకుండా, ఏ విధమైనటువంటి వక్ర భాష్యం లేకుండా మీతో నేను మాట్లాడుతున్నాను. మీతో నేను మాట్లాడుచున్నాను అనే పదం మీరు చూస్తే దేవుడు మాట్లాడుతాడు. మానవుడికి మాట్లాడే కృపనిచ్చాడు. తన పోలిక, తన స్వరూపంలో దేవుడు మానవుడిని చేశాడు అన్నప్పుడు ఇట్స్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ లోకంలో ఏది మాట్లాడలేదు, జంతువుల్లో ఏది మాట్లాడలేదు, సృష్టిలో వస్తువుల్లో ఏది మాట్లాడలేదు. కానీ ఒక్క మానవుడే మాట్లాడగలుగుతున్నాడు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. హ్యూమన్ బీయింగ్, మానవుడు దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక. అందుకే మనం మాట్లాడగలుగుతున్నాం. ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్. ఇట్స్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. మనకి ఇది చాలా రుజువు చేయబడిన అంశమే. ఏమిటంటే మనం దేవుని స్వరూపం. ఈ గొప్ప కృప మనం సద్వినియోగం చేసుకోవాలి. వీ షుడ్ టాక్ టు బిల్డ్,
నాట్ టు డిస్ట్రక్ట్. మనం నిర్మాణం చేయటం కోసం మాట్లాడాలి. దిస్ ఓన్లీ కెన్ మేక్ ద డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. ద వర్డ్ ఓన్లీ కెన్ మేక్ ద డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. మాట ఒక్కటే ప్రపంచాన్ని మార్చేస్తుంది. ఏమంటారు మీరు? మాట 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 లేకపోతే నో కమ్యూనికేషన్. మనిషికి సంబంధం మాట ద్వారానే. ఒక మంచి మాట అనేకులను నీ దరికి చేరుస్తుంది. ఒక జ్ఞానం కలిగిన మాట నిన్ను గనపరుస్తుంది. నీ మాటలో ఆదరణ ఉంటుంది, నీ మాటలో ధైర్యం ఉంది, నీ మాటలో ఆలోచింపచేసే శక్తి ఉంది. కనుక నేను మాట్లాడుచున్నాను, మీతో అరమర లేకుండా మాట్లాడుతున్నాను అని పౌలు చెబుతూ అన్నాడు, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉంది. అవర్ హార్ట్ ఈజ్ వైడ్ ఓపెన్. యు ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ బై us, but you are restricted in your own affections. రిస్ట్రిక్షన్ అంటే పరిమితి పెట్టుకోవటం, రిస్ట్రిక్ట్ చేసుకోవటం అంటే అక్కడ వరకే, అది దాటి బయటికి రావు. నాట్ ఓపెన్నెస్, ఓపెన్ నాట్ ఓపెన్. మా అంతఃకరణం మీ పట్ల చాలా ఓపెన్గా ఉంది. అవర్ హార్ట్స్ ఆర్ వైడ్లీ ఓపెన్డ్. మా హృదయం తెరవబడింది మీకోసం. ఓపెన్ హార్టెడ్. మా హృదయం తెరిచిన పుస్తకమైంది మీకు. ఇందులో రెండు ద్వంద్వ భావాలు లేవు మీ పట్ల. మీ పట్ల మా పిల్లలు అనే భావనే ఉంది తప్ప మరొకటి లేదు. ఒక సంఘ కాపరి సంఘంతో మాట్లాడితే ఇలాగే చెబుతాడు. ఆ సంఘము యొక్క క్షేమాభివృద్ధి తప్ప సంఘ కాపరికి మరేముంటుంది హృదయంలో? వైడ్లీ ఓపెన్డ్ హార్ట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మినిస్ట్రీ. ఇదే పరిచర్య యొక్క గొప్పతనం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకుడు వైడ్ ఓపెన్ హార్ట్ కలిగి ఉండాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే నేస్తారు. ఆయన చాలా ప్రశ్నలు అడుగుతాడు ఎదుట వ్యక్తిని. అవి తెరిచిన హృదయంతో చెప్పాలా, అంటే ఓపెన్గా చెప్పాలా. నథింగ్ సీక్రెట్, నథింగ్ సెకండ్ ఒపీనియన్. దే షుడ్ సే బోల్డ్లీ, ఓపెన్లీ. అది ఆ ప్రాజెక్ట్ యొక్క గొప్ప కార్యక్రమం. దాన్ని చాలా పెద్ద వాళ్ళు, హృదయం విప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దాచుకున్న వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. అవి నేను చాలా ప్రోగ్రాంలు చూశాను. బైబిల్లో లేని కాన్సెప్ట్స్ లేవు, వాటిని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు పైకి వచ్చారండి. ఆ ఆర్కే గారు అడాప్ట్ చేసుకుంది ఓపెన్ హార్ట్. ఇదిగో ఇక్కడ రాశాడు కదా పౌలు గారు, వైడ్లీ ఓపెన్డ్. ఇంకా బైబిల్ ఇంకో మెట్టు పైన చెప్పింది, ఓపెన్ హార్ట్ కాదు, వైడ్లీ ఓపెన్ హార్ట్ అని పెట్టే ప్రోగ్రాం పెట్టాల. సో కాన్సెప్ట్ ఏంటంటే, నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, నీ హృదయం ఎట్లా ఉండాలి అని అంటే, ఇట్ షుడ్ బి ఓపెన్. చాలా అంతఃకరణం పర్ఫెక్ట్. అంతఃకరణంలో ఏ విధమైనటువంటి సంకుచితత్వం ఉండకూడదు. నో నేరో మైండెడ్. సంకుచితం, నేరో మైండెడ్.
విశాలంగా ఆలోచించలేకపోవటం. నేరో మైండెడ్ ఫెలో స్వార్థపరుడై ఉంటాడు. అర్థమవుతుందా? మాకెట్లాగా, మేమెట్లాగా, ఇదెట్లాగా, అదెట్లాగా. నేరో మైండెడ్ ఫెలో ఆల్వేస్ పుట్ ద క్వశ్చన్స్. ఎప్పుడు ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. ఓపెన్ మైండెడ్ ఫెలో విల్ ఆల్వేస్ షోస్ ద సొల్యూషన్స్ అండ్ ద ఆన్సర్స్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అంటున్నాడు, మా పట్ల మీ హృదయం సంకుచితంగా ఉంది, కానీ మీ పట్ల మా హృదయము సంకుచితంగా లేదు. వీఆర్ వైడ్లీ ఓపెన్, వీఆర్ వైడ్లీ ఓపెన్, బట్ యూ ఆర్ నాట్. కానీ మీరు అలా లేరు అన్నాడు. ఫర్ అవర్ హార్ట్ ఈజ్ వైడ్ ఓపెన్. You are not restricted by us, but you are restricted in your hearts and own affections. నీ సొంతగా ఇచ్చలు నీకుండి మమ్మల్ని దూరంగా పెడుతున్నారు మీరు. కొరింథీయుల్లో ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది. నేను కొంతమందితో పనిచేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా, నిత్యం. ఆ వ్యక్తులు, నేను చాలా ఆశ్చర్యపడతానండి, క్లోజ్డ్ మైండ్తో వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసం ఎట్లా పనిచేస్తారో చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను నేను. మనతో నడుస్తూనే ఉంటారు, మనతో పనిచేస్తూనే ఉంటారు, బట్ దే ఆర్ క్లోజ్డ్ ఇన్ దేర్ హార్ట్స్. వారి హృదయాల్లో మూయబడిన వారిగా ఉంటారు. దే వోంట్ ఓపెన్ అప్. వాళ్ళు హృదయపూర్వకంగా ఉన్నది ఉన్నట్టుగా మన ఎదుటిగా రారు. మసిబూసి మారడిగా చేయాలి ప్రయత్నం చేస్తారు. అది క్రైస్తవ్యానికి తగదు. మీ ఎడల మాకున్న అంతఃకరణకు ప్రతిఫలముగా మీరును మీ హృదయాలను విశాలపరుచుకోండి. ఇన్ రిటర్న్ ఐ స్పీక్ యాజ్ టు చిల్డ్రన్ వైడెన్ యువర్ హార్ట్స్ ఆల్సో ఇన్ రిటర్న్. ఇన్ రిటర్న్ మేము ఓపెన్గా ఉన్నాం కాబట్టి మీరు కూడా ఓపెన్గా ఉండండి. మా హృదయం విశాలంగా ఉంది మీ పట్ల, మీ హృదయం కూడా మా పట్ల అలాగే విశాలంగా ఉండనియండి. ఇన్ రిటర్న్ మేము ఇలా ఉన్నందుకైనా మీరు ఇలా ఉండండి. అర్థమవుతుందా? ఒక మాటలో చెప్పాలంటే, హౌ హీ ఈజ్ ఏబుల్ టు డిమాండెడ్ దెమ్, ఎలా వాళ్ళని అడిగి మరీ పొందగలిగాడు, డిమాండ్ చేస్తున్నాడు. మీరు ఇలా చెయ్యండి అంటున్నాడంటే కారణం తాను వాళ్ళకి చేస్తున్నాడు కనుక. తన యొక్క అంతఃకరణం వారి పట్ల తెరవబడింది కనుక మీరు కూడా మా పట్ల అలాగే ఉండండి అని అడిగాడు. మీరు కూడా మా పట్ల అలాగే ఉండండి. ఇట్స్ గాడ్స్ మైండ్. దేవుడు అంటారు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నేను ప్రేమించుతున్నాను మిమ్మల్ని, మీరు ప్రేమించండి. దట్ షుడ్ బి టూ సైడ్స్. రెండు వైపులా ఉండాలండి, ఒక పక్షానే కాదు ఎప్పుడు. పౌలు అంతఃకరణము విశాలపరచబడి ఉంటే సరిపోద్దా? సంఘము యొక్క అంతఃకరణము కూడా విశాలపరచబడే ఉండాలి. కనుక యువర్ బిలీవర్ షుడ్ బి ఓపెన్ బిఫోర్ యూ. మీ ఎదుట మీ విశ్వాసులు తెరవబడిన హృదయంతో ఉండాలి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నా పిల్లలు మీరే చెబుతున్నాను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. డు నాట్ బీ ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్బిలీవర్స్. జోడు అనే పదం వాడాడు, యోక్డ్ అని రాశాడు ఇంగ్లీష్లో. యోక్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా? యోక్ అంటే కాడి. యోక్ అంటే కాడి. ఒక అవిశ్వాసి చేసే పనులకు
మీరు కాడికి అవతల ఉన్న బరువు మోసేటట్లుగా మీరు ఉండొద్దు అన్నాడు. అది అవిశ్వాసులు ఏం పనులు చేస్తారు? అక్రమంగా ఉంటారు. మీరు వారితో జోడుగా ఉండకండి అన్నాడు. అంటే వారితో ఆ పనులలో కలవబాకండి అని అర్థం. జోడుగా ఉండకుడి అంటే రకరకాల అర్థాలు జోడు అనే పదాన్ని బట్టి తీసేసుకుంటాం మనం. కానీ ఈ జోడు అనే పదం దేన్ని బేస్ చేసుకుని రాశాడు? యోక్ని బేస్ చేసుకుని రాశాడు. యోక్ అంటే కాడి. ఒక ఎద్దుల బండి ఉంది అనుకోండి. ఈ తరానికి ఎద్దుల బండి అంటే తెలియదు. దాన్ని మేము వేరేగా కమ్యూనికేట్ చేయాల్సింది ఉందన్నమాట. సో ఒక ఎద్దుల బండికి రెండు వైపుల ఎడ్లు కడతారు. ఒకవైపు ఒక ఎద్దు, రెండో వైపు మరొక ఎద్దు. అది యోక్ అంటారు. రెండింటి మెడ మీద కలిపి పెట్టబడిన దాని పేరు యోక్. కాడి మాను. కాడిని యోక్ అంటారు. యోక్ కాడికి రెండు పక్కల కూడా ఎడ్లు కడతారు. అంటే ఒక సింగిల్ ఆబ్జెక్ట్ సైడ్ ఈ ఎడ్లు రెండు లాక్కెళ్తుంటాయి. అంటే జత కట్టడం అన్నమాట. జత కట్టడం అంటే వారితో కలిసి పని చేసుకోవటం. టువర్డ్స్ ద ఆబ్జెక్ట్. వాట్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద అన్బిలీవర్? ఎర్త్లీ థింగ్. ఈ లోక సంబంధమైనటువంటిది. ఈ లోక సంబంధమైన వాటి పట్ల నడిచేటువంటి వ్యక్తులతో కలిసి లోకం వైపు నడవకండి అని మీనింగ్ ఇక్కడ. డినై యువర్ అన్బిలీవర్ అని కాదు. డినై ద యాటిట్యూడ్ అండ్ ద వర్క్ ఆఫ్ దట్ బ్యాడ్ వర్క్ ఆఫ్ దట్ ఫెలో. ఆ మనిషి చేసే చెడ్డ పనిలో వెళ్ళొద్దని అర్థం. అది ఇక్కడ చెప్పాడు. అంతేగాని మరొకటి కాదు. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అంటే ఇవాళ మన నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్, ముస్లిం ఫ్రెండ్స్ అందరిని వదిలేయాలా మనం? నో, అది కాదు చెప్పింది ఇక్కడ. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అనగా అవిశ్వాసుల యొక్క పనులలో మీరు భాగస్థులై ఉండకండి. ఒక అవిశ్వాసి అన్నదానం చేశాడు అనుకోండి, అతనితో సహకరించొద్దా? ఒక అవిశ్వాసి రక్తదానం చేశాడు అనుకోండి, ఆ రక్తాన్ని తీసుకోకూడదా? అతనికి ఎంకరేజ్ చేయకూడదా? ఇవాళ దేశంలో ఎంతోమంది అవిశ్వాసులు ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. జోడుగా ఉండకుడి అవిశ్వాసులతో అన్నప్పుడు అక్కడ ఆ అవిశ్వాసి యొక్క పనిలో భాగస్థుడు అవ్వద్దు అన్నాడు. అవిశ్వాసి యొక్క పని ఏంటి? మళ్ళీ అవిశ్వాసంతో ఉన్న వ్యక్తి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమంలో ఉన్నప్పుడు వాటిని. సహోదరుడా, సహోదరి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? ఇమ్మీడియట్ వర్స్ సపోర్ట్స్ ద ఫస్ట్ వర్స్. దీన్నే డెవలప్ చేశాడు. నేను చెప్పాను కదా, అవిశ్వాసతో చూడకుండొద్దు అంటే ఇప్పుడు నాకు చాలామంది హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దా? మాట్లాడొద్దా? ఈ మాట అర్థం చేసుకోక చాలామంది అంటారు, అబ్బాయి ఆయన హిందువులతో తిరుగుతాడు, సాయిబులతో తిరుగుతాడు, ముస్లిమ్స్తో తిరుగుతాడు, ఇతర మతాల వాళ్ళందరితో తిరుగుతాడంటే. ఎస్, ఐ మస్ట్. నేనైతే తిరగాల్సిందే. ఎందుకంటే యేసు ప్రభు సమరయులతో తిరిగాడు. అర్థమైంది? కాబట్టి దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఏమిటంటే, నీతి దుర్నీతి విషయాన జోడుగుండొద్దు. మీరు నీతిమంతులు, దుర్నీతి చేసే అవిశ్వాసుల క్రియలతో మీకేం పని? అర్థమైందా? కనుక ఇక్కడ నీతి దుర్నీతి. అలాగైన ఎడల లోకములో నుండే మీరు వెళ్ళిపోవలసి వచ్చునన్నాడు పౌలు గారు. ఇవాళ నేను విశ్వాసతో కాకపోతే ఎవరితో మాట్లాడినానంటే
నువ్వు భూమి మీద చెల్లిపోవాల్సి వస్తుంది. నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు. అప్పుడు అసలు నిన్ను పెట్టిందే ఇక్కడ దేవుడు ఇతరులతో పనిచేయటానికి. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. ఉప్పు డబ్బాలో పెట్టుకోటాక మంచి మాంసం కూర వండుతాం, ఆ ఉప్పు అందులో చేరకపోతే రుచి రాదు. ఇట్ చేంజెస్ ద టేస్ట్ అండ్ ఇట్ గివ్స్ ద టేస్ట్. రెండు ఉన్నాయి. ఇట్ చేంజెస్ ద ప్రీవియస్ టేస్ట్ అండ్ ఇట్ గివ్స్ ఎ న్యూ టేస్ట్. Salt changes the previous taste of the food and it gives a new taste to the food. కాబట్టి మనం వాళ్ళతో కలవకుండా how can you motivate them? How can you save them? కాబట్టి అట్లా చెప్పలేదు పౌలు గారు. వాళ్ళు చేసే దుర్నీతి పనుల్లో నువ్వు భాగస్థుడు కావద్దు. వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏం పొత్తు, ఏం సంబంధం, అవిశ్వాసతో విశ్వాసకి పాలు ఎక్కడిది? Do not be equally yoked with unbelievers, for what partnership has righteousness with lawlessness? And what partnership has righteousness with lawlessness? ధర్మం లేని వాడితోటి నీతిమంతుడికి పనేంటి అన్నాడు. ఒక నీతిమంతుడికి ఒక మర్డరర్తో పనేంటి? ఒక నీతిమంతునికి ఒక ఉమెన్ ట్రాఫికింగ్ పర్సన్తో పనేమిటి? ఒక నీతిమంతునికి ఒక డ్రగ్స్ సెల్లర్తో పనేమిటి? ఒక నీతిమంతునికి ఒక రేపిస్ట్తో పనేమిటి? నో కనెక్షన్, సంబంధమే లేదు. అది కదా పౌలు గారు మాట్లాడుతున్నాడు. వాట్ ఫెలోషిప్ హ్యాస్ లైట్ విత్ డార్క్నెస్? ఏమిటండి సహవాసం? వెలుగునకు చీకటితో సహవాసం ఏమిటి చెప్పండి? చీకటికి వెలుగుతో ఏమిటి పొత్తు? వాట్ ఇస్ ద కనెక్షన్? వాట్ ఇస్ ద ఫెలోషిప్? వెలుగు వేరు, చీకటి వేరు. దే వర్ ఆల్రెడీ సెపరేటెడ్ ఇన్ ద బిగినింగ్. ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే చీకటి నుండి వెలుగు వేరైంది. అద్భుతం. ఆ మాట నేను ఈ మధ్యన ఒక బ్రదర్తో మాట్లాడుతూ చెప్పాను. గాడ్ సెపరేటెడ్ ద లైట్ ఫ్రమ్ డార్క్నెస్. దేవుడు 4వ వచనం ఆదికాండం 1:4, వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఓ విశ్వాసివైన సహోదరుడా, దేవుడు నిన్ను లోకమునకు వెలుగుగా ఉంచి నిన్ను లోకము నుండి వేరుపరిచాడు. దిస్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ యూ. దేవుని పని నీ పట్ల ఏమిటంటే నిన్ను లోకంలో నుంచి దేవుడు వేరు చేశాడు. నువ్వు మళ్ళీ వెళ్ళి కలిసిపోతావా? You will go back again towards the worst things which you left. ఒకప్పుడు విడిచిపెట్టిన వాటి వైపు మరలా తిరిగి వెళ్తున్నావా? ఏమి పోతాయా నీకు? కొరింథీ సంఘమా, కొరింథీయులతో మీకేం పని? కొరింథీయులు చీకటిలో ఉన్నారు. The unbelievers in Corinth are in darkness. కొరింథీలో ఉన్న అవిశ్వాసులు, కొరింథీలో ఉన్నటువంటి చీకట్లు ఉన్నవారు, కొరింథీలో ఉన్న దుర్నీతి పనులు, కొరింథీలో ఉన్నటువంటి అసత్య పనులు, వారితో నీకు పాలేమిటి? ఫెలోషిప్ ఏమిటి? నీ స్నేహం ఏమిటి? నీ పార్ట్నర్షిప్ ఏంటి? పదాలు ఏం వాడాడో చూసారా? యోక్డ్ ఒక పదం, పార్ట్నర్షిప్ ఇంకొక పదం, ఫెలోషిప్ ఇంకొక పదం, అకార్డ్ ఇంకొక పదం ఇంగ్లీష్లో. అకార్డ్ పొత్తు ఏంటి? వాట్ ఇస్ ద అకార్డ్? రిలేషన్షిప్.
సహోదరు 4 పదాలు వాడారు. యోక్, పార్ట్నర్షిప్, ఫెలోషిప్, అకార్డ్, పోర్షన్, భాగం. వాట్ పోర్షన్ డస్ ఎ బిలీవర్ షేర్ విత్ అన్ అన్బిలీవర్? ఒక అవిశ్వాసతో ఏమిటి పార్ట్నర్షిప్, ఏమిటి పోర్షన్? నీ పోర్షన్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఎందుకు ఉంది అందులో? వై హ్యావ్ యూ సప్లైడ్ మనీ ఫర్ ఉమెన్ ట్రాఫిక్? అక్కడ ప్రాబ్లం. వై హ్యావ్ యూ గివెన్ యువర్ హెల్ప్ టు డ్రగ్స్ సెల్లర్? దట్ ఈస్ ద ప్రాబ్లం. మా బావమరిది అండి, లేదా మా బంధువు అండి. నో. ఒక లంచగొండితో నీవెట్ల పొత్తు కలిగి ఉంటావు అంటే ఆయన తెచ్చే లంచం నువ్వు ఎట్లా దాచిపెడతావు అని అర్థం. ఒకడి కోసం నువ్వు ఎట్లా లంచం ఇస్తావు అని అర్థం. కాబట్టి ఇవి మనం చాలా తేలిక తీసుకుంటున్నాం. అంటే అన్బిలీవర్స్ యాటిట్యూడ్, అన్బిలీవర్స్ యాక్టివిటీ మళ్ళా నువ్వు ప్రాక్టీస్ చేస్తే, అరే నీకేమి సంబంధం అయ్యా వాళ్ళతో, వాళ్ళ పనులతో ఏమి సంబంధం అయ్యా, వాళ్ళ యాటిట్యూడ్తో ఏమి సంబంధం? పౌలు అది మాట్లాడుతూ అన్నాడు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు, మీకు విగ్రహాలతో పనేమిటి? మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆలయమైన మీకు విగ్రహంతో పనేమిటి? అర్థమవుతుందా? కాబట్టి దేవుని పిల్లలైన మీరు ద ప్రాక్టీసెస్ ఆఫ్ అన్బిలీవర్స్ ఆఫ్ కొరింథియన్స్లో ఎందుకున్నారు అని చెప్పి పౌలు గారు వానికి బుద్ధి చెబుతూ ఒక ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీ చెప్పారు. ఏమిటంటే, మీరు నా కుమారులు కుమార్తెలు అయి ఉన్నారు కనుక మీరు వారిని ముట్టకండి, వారి దగ్గరికి వెళ్ళకండి. ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా సీరియస్గా దేవుడు డోంట్ బీ విత్ దెమ్, డోంట్ స్టే విత్ దెమ్, డోంట్ టాక్ విత్ దెమ్, డోంట్ లివ్ విత్ దెమ్, సెపరేట్ ఫ్రమ్ దెమ్, సెపరేట్ ఫ్రమ్ దెమ్. ఆదికాండం 12, అబ్రహామా కమ్అవుట్, బయటికి రా పిలిచాడు దేవుడు. నీ తండ్రి ఇంటిని వదిలేసాయి, విగ్రహాలతో నిండిపోయి నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి వచ్చాయి, జీవము గల దేవుడు నేను. అబ్రహాం విధేయుడయ్యాడు, వచ్చాడు. హీ నెవర్ బ్యాక్ టు ఐడలాటరీ అగైన్. మళ్ళా వెనక్కి తిరగలేదు విగ్రహం వైపు. కనుక విగ్రహంతో నీకేం పని? నువ్వు సజీవుడైన దేవుని దగ్గరికి వచ్చావు. వై యూ వాంట్ టు మేక్ కొరింథియన్స్ హ్యాపీ? అది ప్రశ్న. కనుక ఇతరులను సంతోషపెట్టడానికి నువ్వు తిరిగి విగ్రహారాధనలోకి వెళ్తున్నావా? బీ కేర్ఫుల్ అన్నాడు. నేను ముగిస్తున్నాను ఈ అధ్యాయం ఇక్కడ. ఐఎమ్ సో బ్లెస్డ్ అండి, నేను దీవించబడ్డాను వాక్యం చేత. డబ్బులు లేవు నా దగ్గర, డబ్బు రూపాయి కూడా లేని పరిస్థితి. బట్ ఐఎమ్ బ్లెస్డ్ more than the persons who had crores of rupees. I am blessed, I can say that. కోట్లు ఉన్న వాడికంటే నేను దీవించబడ్డాను. I am blessed through the word of God. దేవుని వాక్యం చేత, దేవుని పారామీటర్స్లో, దేవుని యొక్క బాటలో ఉన్నామని సంతోషిస్తున్నాను. నేను ముగిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. బీ విత్ క్రైస్ట్, క్రీస్తుతో సాగుదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకోవటమే కాదు, నీ మార్గంలో మమ్మల్ని నడిపించుకుంటున్నారు. వందనాలు, స్తోత్రాలు. మా హృదయం అంతా మీరు మీ వాక్యమే ఉండాలి. మా అంతఃకరణం చాలా ఓపెన్గా ఉండేట్లుగా మమ్మల్ని దీవించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.